భవన నిర్మాణ అనుమతుల్లో ఆలస్యం ఉండదు. ఆన్లైన్లోనే అన్ని సమస్యలు తీరిపోతాయి. ఇది గవర్నమెంట్ చెబుతున్న మాట. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితి వేరేలా ఉంది. పర్మిషన్ల కోసం చెప్పులు అరిగేలా తిరిగినా అధికారులు కరుణించడం లేదు. అసలు జీహెచ్ఎంసీలో నిర్మాణ అనుమతులపై పరిస్థితి ఏంటి? పర్మిషన్ల విషయంలో అధికారుల తీరు ఎలా ఉంది? ఏ జోన్లలో ఎన్ని పెండింగ్ ఫైల్స్ ఉన్నాయి? ఇక అనుమతుల ఆలస్యానికి కారణాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఇళ్లకు, వ్యాపార సముదాయాలకు జీహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ విభాగం అనుమతులు ఇస్తుంది. నగరంలో ఏటా వేలాది మంది నిర్మాణ అనుమతులు తీసుకుంటున్నారు. ఇందులో కొద్దిమంది అధికారులు వేగంగా అనుమతులు మంజూరు చేసినా మరికొద్ది మంది మాత్రం వాటిని ఆలస్యం చేస్తున్నారు. ఇప్పటి వరకు ఉన్న నిబంధనల ప్రకారం 3 వారాల్లో అంటే 21 రోజుల్లోనే అనుమతులు ఇవ్వాలని, లేదా అవసరమైన పత్రాలు లేకుంటే వాటిని సమకూర్చేలా సంబంధిత దరఖాస్తుదారులకు తెలియచేయాలి. కానీ కొన్ని సర్కిళ్లలో, కొన్ని జోన్లలో పరిస్థితి అందుకు భిన్నంగా ఉందనే ఆరోపణలు వస్తున్నాయి. గతంలో చేసిన చట్టం ప్రకారం అధికారులు తమకు వచ్చిన దరఖాస్తులు 21 రోజుల్లో పూర్తి చేయకుంటే అందుకు సంబంధించిన అధికారులపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవచ్చు. టౌన్ ప్లానింగ్ అధికారులు చేసిన ఆలస్యానికి వారికి ఫైన్లు కూడా విధించవచ్చు. కానీ గ్రేటర్ పరిధిలో అలాంటి వ్యవస్థ కనిపించడం లేదు. కొంతమంది అధికారుల దగ్గర నెలల తరబడి ఫైళ్లు పెండింగ్ లో ఉన్నా కూడా వారిపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదనే ఆరోపణలు బల్దియాలో ఉన్నాయి. ఇది ప్రధాన కార్యాలయం, జోనల్ కార్యాలయం, సర్కిల్ కార్యాలయాల్లో కూడా కొనసాగుతుంది. జీహెచ్ఎంసీలో ఎల్బీనగర్ జోన్ అసిస్టెంట్, సిటీ ప్లానర్ల దగ్గర అందరికంటే ఎక్కువగా 46 ఫైళ్లు పెండింగ్ లో ఉండగా, కూకట్పల్లి జోన్లో 36, సికింద్రాబాద్, ఖైరతాబాద్ జోన్లలో పనిచేసే ఏసీబీల దగ్గర 27 ఫైళ్లు, చార్మినార్ జోన్లో 19 ఫైళ్లు పెండింగ్ లో ఉన్నాయి. ఇవన్నీ కూడా నిబంధనలకు విరుద్ధంగా ఎక్కువ కాలం పాటు ఆఫీసర్ల లాగిన్ లో పెండింగ్ లో ఉన్నాయి. దరఖాస్తుదారుడి నుంచి తమకు వచ్చిన ఫైల్ను వేగంగా పరిశీలించి అందులో ఇతర డాక్యుమెంట్లు ఏమైనా అవసరముంటే వెంటనే చెప్పాలి. కానీ అధికారులు అందుకు భిన్నంగా 3వ వారం చివర్లో దాన్ని దరఖాస్తుదారుకు పంపిస్తారు. ఆ తర్వాత దాన్ని సరిచేసి మళ్లీ అధికారులకు పంపితే పరిశీలించేందుకు మరో 3 వారాల సమయం తీసుకుంటున్నారు. ఇలా నిర్మాణ అనుమతుల కోసం చేసిన దరఖాస్తులకు ఇన్ టైంలో అనుమతులు రాక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పరిస్థితి ఇలా కొనసాగుతూ ఉండడంతో చాలా మంది నిర్మాణదారులు దళారులను ఆశ్రయిస్తున్నారు. అనుమతుల కోసం లక్షల రూపాయలు దళారులకు ముట్టజెప్పుకోవాల్సి వస్తోంది. ఈ వ్యవహారంపై ఉన్నతాధికారులు కలుగ చేసుకుని నిర్మాణ అనుమతులు వేగంగా వచ్చేలా చర్యలు తీసుకోవాలని నగరవాసులు కోరుతున్నారు.